హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ ప్రజలారా, ఇక స్థానిక ఎన్నికలు ఇప్పుడు అనే ఇక ప్రభుత్వం జరుపుతూ ఉంది. ఇక నిన్న కేబినెట్లో కూడా ఇక స్థానిక ఎన్నికలపైన ఇవాళ పూర్తి వివరణ వస్తుందని చాలామంది అయితే ఆశ పెట్టుకుర్రు. అది ఏం కూడా రాలేదు. ఇక నాకు తెలిసి తెలంగాణలో ఇక స్థానిక ఎన్నికలు అయితే ఇప్పుడు పెట్టేటట్టు అయితే లేదు. ఏమో మరి ఎప్పుడు పెడతారో చూద్దాం. ఒకసారి ఏమో కథనం అయితే వచ్చింది, మరి కేబినెట్లో ఏం జరిగింది ఏందో చూద్దాం. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. హైకోర్టు తీర్పు వచ్చినాకనే స్థానిక ఎన్నికలపైన నిర్ణయం తీసుకుంటారట. లోకల్ ఎలక్షన్ కోసం 7న కేబినెట్ భేటీ. మళ్ళా వచ్చే నెల 7వ డేట్ నాడు మళ్ళీ కేబినెట్ మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఎన్నికలపైన మళ్ళీ చర్చ జరుపుతారట. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులు. మొన్న ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండో, ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ స్థానిక ఎన్నికలలో పోటీ చేయొచ్చు అని చెప్పి దాని గురించి అయితే ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం. ఎస్ఎల్బిసి డ్రిల్లింగ్ బోర్ ద్వారా చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్. టిమ్స్ ఆసుపత్రులు త్వరగా పూర్తి చేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆసుపత్రులకు సంబంధించి త్వరగా పూర్తి చేయాలని చెప్పి అయితే చెప్తారు. సీఎం రేవంత్కు క్షమాపణలు. మా కూతురు ఆవేశంతో మాట్లాడింది మంత్రి కొండ సురేఖ. ఇక మొన్న మంత్రి కొండ సురేఖ ఓఎస్డీకి సంబంధించిన విషయంలో మంత్రి కొండ సురేఖ కూతురు అయితే కొంచెము అంటే ఎక్కువ మాట్లాడింది, ఎందుకంటే ఇష్టానుసారంగా మాట్లాడింది. దానికోసం మంత్రి కొండ సురేఖ గారు అయితే సీఎం రేవంత్కు క్షమాపణలు చెప్పినట్టయితే క్షమాపణ అయితే చెప్పిందట మొత్తం మీదనైతే. వచ్చే నెల 3న హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికలపైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ అవ్వాలని డిసిషన్ తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ రోజున రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపైన నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. ఇక ఈ ఎన్నికలు ఇప్పుడొస్తాయా అప్పుడొస్తాయా అన్నట్టే ఉంది. కానీ నాకు తెలిసి అయితే తెలంగాణలో స్థానిక ఎన్నికలు అయితే ఇప్పుడైతే అస్సలు వచ్చేటట్టే లేవు. ఎందుకు అని అంటే అటు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది, ఇటు కోర్టు వీళ్ళు ఏమంటారు, కోర్టు వచ్చే నెల 3వ డేట్ తర్వాత కోర్టు ఏం చెప్తుంది, దాని తర్వాత మేము 7వ డేట్ నాడు కేబినెట్ పెట్టుకొని స్థానిక ఎన్నికలకు ఎట్లా పోవాలని చెప్పి అయితే వీళ్ళు చెప్తుర్రు. వాస్తవానికి తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడో జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఇప్పటి వరకు అయితే జరుగుతలేవు. మరి నాకు తెలిసిన ప్రకారం అయితే మనకు సమాచారం మేరకు అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముందరకు పోయే ఛాన్స్ అయితే ఉందని అయితే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, ఆ జూబ్లీ హిల్స్లో గెలిచిన ఒక 2 రోజులకే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ ముందరకు పోతుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయింది అనుకో, అప్పుడు స్థానిక ఎన్నికలు ఇప్పుడు పెట్టారు. ఇది మాత్రం సమాచారం అవుతుంది, పెట్టేటట్టు అయితే లేదు ప్రభుత్వం. ఒకవేళ గెలిస్తే మాత్రం ఇక పార్టీ పరంగానో ఎట్లనో అట్లా చేసి రిజర్వేషన్లు ప్రకటించి ఇక స్థానిక ఎన్నికలకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులలోనే ఒకవేళ విజయం సాధిస్తే మాత్రం కంపల్సరీ ఎన్నికలు పోయేదానికైతే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందరకు పోతుంది. కేవలము ఈ కేబినెట్ మీటింగు అది ఇది అంటారు కదా, ఇవన్నీ ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే అన్నీ జరుగుతాయి. రిజల్ట్ అయినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందనుకో, ఒక 2 రోజుల తర్వాత కంపల్సరీ ఈ షెడ్యూల్కు స్థానిక ఎన్నికలకు పోయేదానికి అయితే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఫస్ట్ జరిగేది అదే చూడురు. ఇంకా మీరు ఇదంతా టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఈ కేబినెట్ మీటింగ్ ఆ కేబినెట్ మీటింగ్ అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ ఏది కాదు.